హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? చెప్తాను. చెప్పేలోపు ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో మొత్తం చూసి లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు. ఓకేనండి. మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయలుదేరామన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం. సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సండే దర్శనానికి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మినిమం 6 అవర్స్ అన్నా పడుతుందంటండి. డైరెక్ట్ కారులో కనుక. బస్సుకి అది వెళ్తే ఇంకా టైం పడుతుంది, చాలా టైం అవుతుంది. అందుకే కారు మాట్లాడుకుని కారులో వెళ్తున్నాం మేము. వెళ్ళే దారిలో తీసానండి ఇది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా, ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇది హైదరాబాద్ దాటగానే కొంచెం దూరం వెళ్ళగానే నల్లమల ఫారెస్ట్ ఎదురవుతుందండి. ఫస్ట్ మనకి శ్రీశైలం వెళ్ళే దారిలో నల్లమల ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్ని ఆ రెండు అడవిలే. వెళ్ళే దారి అంతా అడవే. మనకి ఎక్కడ ఒక ఫోన్కి కానీ ఎక్కడ సిగ్నల్ ఉండదండి. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట వెళ్ళేటప్పుడు దారిలో. అదిని ఎక్కడ పడితే అక్కడ దిక్కకూడదు. అక్కడ దారిలో కూడా అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అలా బోర్డులు పెడతారు. అది చూసుకొని దిగాలన్నమాట. దారి పొడుగున మటుకు విపరీతమైన కోతులు ఉంటాయండి. కోతులకు మటుకు అసలు కొదవలేదు, విపరీతంగా ఉంటాయి కోతులు అయ్యి. శ్రీశైలం మొదలుపెట్టాం. ఇప్పుడు నల్లమల ఫారెస్ట్కి వచ్చామన్నమాట. నల్లమల ఫారెస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం. అంగో రోడ్డు పక్కన చూసారా కోతులు కూర్చుని ఉంటాయి. అయ్యో అంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వాటికి ఆహారం వేస్తూ ఉంటారు కదా, అందుకు అలా కూర్చుని ఉంటాయి అన్నమాట. వేస్తారని కోతులకి ఆహారం వేయొద్దని అక్కడ బోర్డు కూడా పెట్టారండి. వేయకూడదంట. వేసిన వాళ్ళకి ఫైన్ కూడా వేస్తానన్నారు. 10,000 ఫైన్ అంట. మేమైతే వేయలేదు, చూస్తూ వెళ్ళామన్నమాట. అలా అడ్డు రాలేదు కానీ కార్లకి అది రోడ్డు పక్కలనే కూర్చుని ఉన్నాయి. ఆ చెట్లను ఆనుకుని పెద్ద పెద్ద పుట్టలు ఎప్పుడూ చూడలేదండి, ఎక్కడా చూడలేదు అంతంత పెద్ద పెద్ద పుట్టలు. ఇది వరకు ఊరిలో ఉండి నా చిన్నప్పుడు అప్పుడైనా లెక్కగా ఉండి, ఇక్కడ ఏంటో చెట్టుకో పుట్ట పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి, ఎక్కడా చూడలేదు. కోబ్రాలు అవి ఉంటాయంట, పెద్ద పెద్ద పాములు ఉంటాయంటండి. ఎక్కడ ఏముంటాయో అవి బోర్డులు రాసి పెట్టారన్నమాట, ముందే తెలుసుకుంటారనేసి. ఎక్కడ పడితే అక్కడ జనం దిగటానికి కూడా లేదు. ఎలుగుబంట్లు ఉంటాయంట, పులులు ఉంటాయంట, కోబ్రాలు ఉంటాయంట, అడవి పందులు ఉంటాయంట, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ రాశారు. డీర్లు ఉండే దగ్గర డీర్లు ఉంటాయని రాశారు. అవి డే టైము కూడా వస్తాయి ఒక్కొక్కసారి. జనసంచారాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు నడిచి వెళ్తున్నప్పుడు సడన్గా వస్తాయంట. బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువేనండి. కార్ల మీద ఆటోల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆటోల మీద అంటే ఆ శ్రీశైలానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆటోల మీద అది వెళ్తున్నారన్నమాట. మొత్తం చూసారా, మొత్తం అన్ని చెట్లే. ఆ చెట్లు కూడా వంకీలు తిరిగిపోయి వంకరల కింద చూడటానికే భయంకరంగా ఉందండి ఆ అడవి. కారులోంచి అలా చూస్తూ వెళ్ళాము. మేము అక్కడ దిగలేదు. ఎక్కడన్నా ఇల్లులు ఉన్న చోట 1-2 చోట్ల ఆపామంతే కారు. నల్లమల ఫారెస్ట్ దాటాక శ్రీశైలం ఫారెస్ట్కి ఎంటర్ అయ్యే కాడ అక్కడ కొంచెం టీ షాపులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఆపాము. రోడ్డు పక్కన కోతులు చూసారా, రోడ్డు పక్కన ఏవో కూర్చోబెట్టినట్టు కూర్చొని ఉన్నాయి. కోతులకైతే కొదవలేదండి, చాలా కోతులు ఉన్నాయి. దారిలో పాములు కూడా వస్తూ ఉంటాయండి రోడ్ల మీదకి. అక్కడ రాసి పెట్టారు, జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్టీగా వెళ్ళండి అని రాసి పెట్టారన్నమాట. ప్రతిదీ చూసారు, అన్ని వెహికల్సే ఉన్నాయి, కార్లే, వెళ్ళే కార్లు వచ్చే కార్లుని. కొంచెం ఈ నల్లమల ఫారెస్ట్ దాటాక శ్రీశైలం ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడు కొన్ని ఆటోలే కనిపిస్తాయండి మనకి. అక్కడ దగ్గర ఊర్లో వాళ్ళు ఆటోల మీద వస్తారన్నమాట. ఇక్కడ కొంచెం బైక్ అవి కనిపించినా తర్వాత ఉండవు. తర్వాత 5 గంటల తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారంట, రానివ్వరంటండి రోడ్డు మీద, ఎవరిని రానివ్వరంట. వెహికల్స్ అన్నీ ఆపేస్తారంట. ఈ పులులు సింహాలు ఇవన్నీ తిరుగుతాయన్నమాట. ఆల్రెడీ ఇది వరకు మనం వీడియోస్లో కూడా చూసున్నాం కదా, శ్రీశైలం మొత్తం రోడ్డు మీదకి పట్టపగలే కూడా వచ్చేస్తాయి అనేసి. మొత్తం అన్నీ ఉంటాయండి, ఎలుగుబంట్లు అన్నీ ఉంటాయంట. చూసారా, పుట్టలు కనిపిస్తున్నాయి అమ్మాయికి చెట్ల దగ్గర. నేను అంటే కారు స్పీడ్గా వెళ్ళిపోవటం కెమెరా స్పీడ్ అయిపోయిందండి. ప్రతి చెట్టుకి పుట్ట ఉన్నట్టు ఉందన్నమాట. పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. పెద్ద చెట్టు ఉంది అంటే దానికి చెట్టుని ఆనుకుని పెద్ద పుట్ట ఉందన్నమాట. అక్కడ కోబ్రాలు ఉంటాయని ఓ చోట, పుట్టలు ఎక్కువ ఉన్న చోట కోబ్రాలు ఉంటాయనేసి బోర్డు పెట్టారండి. మాకైతే ఏమీ కనిపించలేదు. అంటే కారులో వెళ్ళాం కనుక ఏం కనిపించలేదు. ఎప్పుడన్నా రోడ్డు వైపు నడిచే వాళ్ళు ఉంటారు కదా, నడకదారి అంగ బోర్డు చూసారా, చిరుతపులు ఉంటుందంట. అక్కడ చిరుతపులు ఉంటుందని రాసి పెట్టారు. ఆ బొమ్మ వేసి రాశారండి. ఇక్కడతో నల్లమల ఫారెస్ట్ దాటేసాం.
నల్లమల ఫారెస్ట్ దాటేసాం, శ్రీశైలంలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ శ్రీశైలం ఇక్కడ ప్రతిదీ ఎక్కడ ఏముంటాయి ఇవన్నీ కూడా రాశారండి. వీటికి ఫీడ్ అది వేయొద్దు ఇవన్నీ కూడా రాశారు. ఈ కొంచెం శ్రీశైలం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాక కోతులు కొండంగిలు, కోతులు కాదు కొండంగిలు అంటారు కదా, మూతులై నల్లగా ఉంటాయి, అవి ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద అవి కూడా మనం కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది, దిగుతున్నట్టు ఉంటుంది. ఆ రూట్ ఏంటో కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదన్నమాట కారులో వెళ్తుంటే. ఒక చోట ఏమో పైకి ఎక్కుతున్నట్టు అనిపించింది, ఇంకో చోట కిందకి దిగుతున్నట్టు అనిపించింది. శ్రీశైలం రోడ్డు గుడికి వెళ్ళే దారిలో ఇవన్నీ మాట. ఫస్ట్ మనకి వినాయకుడి గుడి కనిపిస్తుందండి, సాక్షి గణపతి కనిపిస్తాడనమాట. మనం ఈ కొండలో ఈ రూట్లన్నీ దాటుకుని వెళ్ళగానే శ్రీశైలం ఎంటర్ అవ్వగానే సాక్షి గణపతి ఆలయం కనిపిస్తుందండి. ముందు అక్కడికి వెళ్ళాలి. శ్రీశైలం బ్యారేజ్ కనిపిస్తుంది చూడండి అక్కడికి, కానీ దూరంగా కనిపిస్తున్నాయి ఆ కొండలో అవన్నీ కూడా. చెట్లు అవి తీయటానికి అది లేకుండా ఉంది. ఇంకా అలాగే కారులోంచి అలాగే జాగ్రత్త తీసానమాట, కొంచెం జూమ్ చేసి అలా తీసానండి. అది శ్రీశైలం డ్యామ్ అన్నమాట. వాటర్ వదులుంటే బాగుండేది. శ్రీశైలం డ్యాము వాటర్ లేదు, వదలలేదు. గేట్లు ఎత్తితే చాలా బాగుంటుందంట. గేట్లు ఎత్తలేవండి, గేట్లు దింపేసి ఉన్నాయి. అంటే వాటర్ కూడా తక్కువ ఉంటాయి కదా, సమ్మర్ టైంలో వాటర్ కూడా తక్కువ ఉంటాయి. ఇంక ఇదంతా అడవే, మొత్తం అంతా అడవే. అలా చెట్లు కొండలు మనం దిగాలంటేనే భయం వేసింది. ఆ రోడ్డు కూడా ఘాట్ రోడ్డు మాట, వెంటనే మడుపులు కింద ఉంది. చాలా భయంకరంగా ఉంది. పెద్ద కార్లు బస్సులు తిరగాలంటే కష్టంగా ఉంది, కారుకి అయితే పర్వాలేదు. బస్సు టర్న్ చేయాలంటే చాలా కష్టపడి కొంచెం లేట్గా చేస్తున్నాడు వాడు. ఇంకా కరెంటు సప్లై అంటండి, అది కరెంటు సప్లై ఇక్కడ నుంచి జరుగుద్దంట శ్రీశైలం మొత్తం. మనకి వెళ్ళి దారిలోనే శ్రీశైలం వెళ్ళి రూట్లోనే ఈ అడవిలోనే మొత్తం ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కొండలు, పెద్ద పెద్ద కొండలు. రోడ్లు ఏమో చిన్న చిన్న రోడ్లు, అటు ఇటు కొండలు. ఒక పక్కనేమో చెరువు ఉంటుంది, రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఉండదు వాళ్ళకి. ఇంకా డ్యామ్లో వాటర్ అన్నమాట. బోట్లు కూడా ఉంటాయండి అందులో. కార్లు ఉన్న వాళ్ళు దగ్గరికి వరకు కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు లోనకు చూడటానికి. ఆ డ్యామ్ కనిపిస్తుంది కదండి, జూమ్ చేశాను, దూరంగా కనిపిస్తుంది, అది డ్యామ్ అన్నమాట. వాటర్ అయ్యి తక్కువగా ఉన్న గురించి అలా కనిపిస్తుంది. ఇంకా మనం శ్రీశైలంలోకి ఇంకా ఎంటర్ అవ్వటానికి ఇంకా రెడీగా ఉన్నాం. ఈ కొండలో గుట్టలో ఇవన్నీ దాటుకుని వచ్చేసామన్నమాట. అడవి దాటుకుని వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ ఎండి చేపలు ఇవన్నీ. ఇంకా శ్రీశైలంలో అడుగు పెట్టగానే సాక్షి గణపతి కనిపిస్తాడు ఫస్ట్. సాక్షి గణపతి ఆలయానికే ఫస్ట్ వెళ్ళాలంట. శివుణ్ణి దర్శించుకునే ముందు సాక్షి గణపతిని దర్శించుకుని ఇలా వచ్చామని చెప్పాలంటండి. మనం శ్రీశైలం వచ్చినందుకు ఈయన సాక్షి అంట, ఈయన చెప్తాడంటమాట. అందుకు ముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలండి. మేము దర్శించుకున్నాం, దర్శనం అది బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక బయట అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకున్నాం అండి ఫోటోలు, కొన్ని వీడియోలు తీసుకున్నాం వెళ్ళిన వాళ్ళందరం అని. మొత్తం 2 ఫ్యామిలీలు కలిసి వెళ్ళాం, 2 ఫ్యామిలీలు ఫోటో అదిగోనండి. ఈ సాక్షి గణపతి అయినాక ఇంకా శ్రీశైలంలో గుడి దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. గుడి కన్నా ముందు మేము రూమ్ బుక్ చేసుకున్నాం, మా సత్రంలో బుక్ చేసుకున్నామండి. ఆ సత్రానికి వెళ్తున్నాం. దానికి కూడా వెళ్ళటానికి రూటు ఒకటే, కానీ ఇది వరకు రూటు ఇప్పుడు రూటు చాలా మారిపోయిందంటండి. ఆ రూటు మూసేశారు. అంగో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం అని ఉందో దాని కింద నుంచి వెళ్ళాలి. అక్కడేమో గేట్లు క్లోజ్ చేశారు, అటు రూట్ వెళ్ళటానికి లేదన్నమాట. దీని పక్కన వీధి ఉంటుందండి, ఆ వీధిలోంచి పెట్టారు. మాకు తెలియక కొంచెంసేపు అక్కడ ఆగి అందరినీ అడిగి ఎలాగ వెళ్ళాలో తెలుసుకుని అప్పుడు వెళ్ళామన్నమాట. అదే స్ట్రైట్ రూటు, మెయిన్ రోడ్ని వెళ్ళిపోతే ఆ పక్కన గలీలోంచి కిందకి వెళ్ళాలి. వెళ్తే మేము తీసుకున్న రూమ్ కాడికి వెళ్ళిపోతాం అన్నమాట. చాలాసేపు రోడ్డు పక్కనేమో శివుడు బొమ్మలు, పార్వతి బొమ్మలు, ఇంకా శివ కుటుంబానికి సంబంధించిన బొమ్మలన్నీ పెట్టారండి. చాలా బాగుంది. శ్రీశైలం ఒక గొప్ప అనుభూతి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు, సడన్గా కుదిరింది. 2-3 సార్లు వాయిదా పడతా వచ్చిందన్నమాట. ఫస్టే వెళ్దాం అనుకున్నాం, వెళ్ళకపోయాం. అరుణాచలం అసలు అనుకోకుండా వెళ్ళాం. అరుణాచలం గమ్మున వెళ్ళటం కుదరదంట, శ్రీశైలం అయితే అందరూ తొందరగా వెళ్తారంట. మాకేంటో అరుణాచలం తొందరగా కుదిరింది కానీ శ్రీశైలం కొంచెం లేట్ అయిందండి. అంటే మా వారు అది ఎప్పుడో వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళటం ఫస్ట్ టైము, నేను మా అమ్మాయి వెళ్ళటం శ్రీశైలం ఫస్ట్ టైం అన్నమాట.
ఇంకండి మేము తీసుకున్న రూమ్ దగ్గరికి వచ్చేసాం. దేవాంగుల సత్రం అన్నమాట. ఇది టికెట్లు దర్శనానికి మనం ఉండటానికి రూమ్ అన్నీ కూడా ఆన్లైన్లోనండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవటమే. రూమ్ అయితే మాకు తెలిసిన వాళ్ళ చేత బుక్ చేయించామండి. ఇంకా ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రం అన్నమాట. కొత్తగా కట్టారండి ఇది. అంటే వెనకాల ఉంది, ఇది ఎప్పుడుదో పాతదే, వెనకాల ఉంటుంది పాతదే, రెండు కలిపి ఉంటాయి అన్నమాట, జాయింట్ అయ్యి ఉంటాయి. ఇందులో 2 రూములు బుక్ చేసుకున్నాం. మేము 2 ఫ్యామిలీలు వెళ్ళాం కదా, మా ఇద్దరికి 2 రూములు. లోపల చూడండి చాలా ఓపెన్ ప్లేసు. భోజనాలు అవి ఇక్కడే పెడతారు ఇందులో ఉన్న వాళ్ళకి. భోజనానికి మనం ఉండటానికి రూమ్కి కలిపి తీసుకుంటారన్నమాట. భోజనం అయితే మటుకు చాలా బాగుందండి. 2 రకాల కూరలు, పచ్చళ్ళు, సాంబారు అన్నీ వేసి పెట్టారు. ఒక పూట వేసింది ఇంకో పూట వేయరన్నమాట. అప్పటికి భోజనాలు అందరూ అయిపోయినాయి. మేము వెళ్ళినప్పటికి 2:30 అయ్యింది. ఆ టైంకి అందరూ అయిపోయినాయి. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారనేసి మళ్ళీ రైస్ వండుతున్నారు. అందుకు మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బయట వెయిటింగ్ అన్నమాట. అలా కూర్చోవటం. లోపల రూమ్ నిండిపోతే బయట కూడా పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళకి టోకెన్లు ఇస్తారు. మనం ఇంతమంది అని భోజనానికి రాయించుకుని టోకెన్ తీసుకుని వెళ్తే వాళ్ళు టోకెన్ తీసుకుని భోజనం పెడతారండి. ఫుడ్ అయితే మటుకు చాలా బాగుంది. మనం బయట తిన్న అలాంటిది తినలేమేమో అని. వాళ్ళు కూడా పొద్దుటే లేచి స్నానాలు ఇవన్నీ చేసి శుభ్రంగా చేసుకుని చేస్తారండి. చాలా నీట్గా చేస్తారు. అది కూడా చూసాం మేము. భోజనాలు అయితే చేసేసామండి. అందరు భోజనాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇంకా మొత్తం అంటే లోపల పెడతారు, ఇస్తర్లో వేసి పెడతారన్నమాట. లైన్గా కూర్చోబెట్టి టేబుల్ మీద ఇస్తర్లో పెడతారు. అందరూ అయిపోయారు కదా, ఇంకా లాస్ట్లో ఇంకా మమ్మల్ని పెట్టుకు తినేమన్నారు. మాకు మేమే పెట్టుకున్నాం అన్నమాట. రూమ్కి వెళ్తున్నామండి. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లోనే వచ్చినాయి మాకు రూమ్లు. రూమ్ కూడా చాలా బాగుందండి. అది కూడా చూపిస్తాను మీకు. కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇది. అంటే కొత్తగా అంటే ఛానల్ అయిందిలే, కానీ అంతకు ముందుదేమో పాత బిల్డింగ్ వెనక్కి ఉంటుంది. మాకు ఎదురు కొత్తగా కట్టిన దాంట్లో వచ్చింది అన్నమాట రూము. రూమ్ కూడా చాలా బాగుందండి. లిఫ్ట్లో వచ్చేసాం రూమ్ దగ్గరికి. మనం లిఫ్ట్లో వచ్చినా కానీ కొంచెం దూరంలో నడాలన్నమాట. కొంచెం లోపలికి ఉంటాయి, అంటే లోపలికి ఉంటాయి కదా. లిఫ్ట్ దిగ్గానే రూమ్లు అవి ఉండవు మనకి. అపార్ట్మెంట్లో టైపుల్లో ఉండవు కదండి ఇలా ఇచ్చి రూములు. అంతా కూడా చాలా నీట్గా ఉందండి. రూమ్ అయితే చాలా బాగుంది. నాకు పర్వాలేదు అనిపించింది అన్నమాట. లగేజ్ అది పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నాం. మెట్లు దిగుతా ఎక్కుతా దిగుతా ఎక్కుతా 2 మెట్లు అలా ఉన్నాయన్నమాట. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చామండి. మాకు లాస్ట్ రూమ్ వచ్చింది. ఫస్ట్ది కాదు, ఇంకా మధ్యలోది కాదు, ఇంకా లాస్ట్కి ఇంకెవరో రారన్నమాట. ఆ చివరికి వచ్చింది రూమ్ అయితే చాలా బాగుందండి. నీట్గా కూడా ఉంది. ఆల్రెడీ తాళం తీస్తున్నారు. లోనికి వెళ్తాము ఇప్పుడు. తాళం తీసారు చూడండి. డోర్ తీయగానే అలా ఎంటర్ అవగానే చూడండి చాలా ఫ్రెష్గా అనిపించింది కదా. డబుల్ కాట్ బెడ్, ఒక బెడ్ ఇచ్చారు, ఒక సోఫా ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూము, బాల్కనీ కూడా ఉందండి అటు పక్కకి. ఆ బాల్కనీలో సింక్ ఇచ్చారన్నమాట. టీవీ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఒక టేబుల్ ఉంది, టీపా లాంటిది. వాళ్ళ ఫోటో మాట, అంటే దీనికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు అవి ఉంటాయండి. రూమ్లో కట్టించిన వాళ్ళ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే ఈ సత్రానికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి, దేవుడి ఫోటోలు కూడా ఉంటాయండి రూముల్లోని. ఎక్కడైనా అంతే, మనం తిరుపతి వెళ్ళినా కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ శ్రీశైలాన్ని కూడా అంతే. రూమ్ అయితే మా అమ్మ బాత్రూమ్ అది చెక్ చేస్తుంది ఎలా ఉందని. అన్నీ నీట్గా ఉన్నాయండి. గీజర్ ఉంది బాత్రూంలో. ఇటు పక్కనేమో బాల్కనీ అన్నమాట, చిన్న బాల్కనీ. అంటే అక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. వాష్ బేసిన్ ఇచ్చి మిర్రర్ కూడా పెట్టారండి. అటు పక్కన మొత్తం రోడ్డు అంతా కనిపిస్తుంది మనకి. మాతో వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్యామిలీకి అటు పక్కన ఇచ్చారన్నమాట రూమ్. అటు నుంచి చూస్తున్నారు వీళ్ళు. రూమ్ అంతా చూడండి ఎంత నీట్గా ఉందో. పెయింట్లు ఇవన్నీ కొత్తగా వేసినట్టు అనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మనం ఖాళీ చేసి రాగానే వెంటనే ఆ బెడ్షీట్లు అయితే తీసేసి రూమ్ అంతా నీట్గా చేసేస్తారండి. చాలా నీట్గా ఉంది. ఒక్క దోమ కూడా లేదు. నైటు మనం ఫ్యాన్ వేసుకోకపోయినా ఒక్క దోమ కూడా కుట్టలేదు. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుడ్ నైట్ ఆల్ అవుట్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి పట్టుకెళ్ళటం మర్చిపోయామన్నమాట. దోమలు ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఒక్క దోమ కూడా లేదు. రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఇక్కడ జుట్టు ఇవ్వటానికి వచ్చారన్నమాట అండి. గుండ్లు ఇచ్చేవాళ్ళు గుండ్లు ఇస్తారు కదా, అది కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది రూమ్కి. గుడి కూడా దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఒక గల్లీ అవతలే ఉంటుంది. గుడి దగ్గర అన్నీ దగ్గరగానే ఉన్నాయండి. అలా కుదిరింది రూమ్ మాకు. ఇక్కడికి వచ్చాం గుండ్లు ఇవ్వటానికి. టికెట్లు తీసుకోవటానికి వెళ్ళారు. టికెట్ తీసుకుని ఎవరితో మనం తలలు తడుపుకుని వస్తే వాళ్ళు గుండ్లు చేస్తారన్నమాట. అందరూ వెళ్ళారన్నమాట. మా అమ్మ కూడా ఇస్తుంది గుండు. మా అమ్మను కూడా ఇచ్చేయమన్నాము. మా ఓడు అంగో తల తడుపుకోవటానికి డ్యాన్స్ కడతాడు. చన్నీళ్ళు మీద పడినవాడు అసలు. వీళ్ళిద్దరూ వెళ్ళారు పైపు దగ్గరికి.
తడుపుకొని వచ్చి మనం గుండు చేయించుకోవాలి, తలనీలాలు అర్పించుకోవాలి. ఎప్పుడో అనుకున్నమాట ఇలా శ్రీశైలం అది వచ్చినప్పుడు ఇస్తామన్నట్టు. మా జనుబాబు మేము పక్కన లేకుండా ఫస్ట్ టైము వాడు గుండు చేయించుకోవటం. వాడు గుండు చేయించుకున్నాడంటే పక్కన వాళ్ళ డాడీయో ఎవరొకళ్ళం పట్టుకుని ఉండాలన్నమాట. బోలు భయం గీసేస్తారేమోనని ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నవ్వుతానే కూర్చున్నాడు అక్కడ గుండు చేయించుకోవటానికి. తర్వాత సగం గీసినాక ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు. మండిపోతుంది అని కొంచెం ఏడుపు స్టార్ట్ చేశాడు. అలాగే 2-3 నాట్లు కూడా పెట్టారండి చేసేటోళ్ళు. ఆడు కొంచెం కదిలిపోవటం సరిగ్గా పెట్టక కొంచెం 2-3 నాట్లు పెట్టారు. ముందు మా బాబుకి స్టార్ట్ చేసేసారు గుండు చేయటం. తలనీలాలు ఇవ్వటం కూడా ఒక అదృష్టమే కదండి. గుడికి వెళ్ళినప్పుడు తలనీలాలు చాలామంది ఇస్తారు. అలా జరిగిందండి. మేము వెళ్ళిన రోజుని ఇవన్నీ జరిగినాయి అన్నమాట. లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి వచ్చేసాము. ఈ తలనీలాలు ఇచ్చేసి ఇద్దరు గుండెలు చేయించేసుకొని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్తాం అన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మళ్ళీ బయటికి వెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట. అందుకే తొందరగా చేయించుకుంటున్నాం. ఎంత తొందరగా చేయించుకున్నా మాకు లేట్ అయిపోయిందండి. ఏంటో కానీ తొందరగా అవుదామని కొలిది మాకు లేట్ అవుతానే వచ్చిందన్నమాట. మార్నింగ్ ఇక్కడ బయలుదేరటమే కొంచెం లేట్గా బయలుదేరాం. అలాగే అక్కడికి వెళ్ళినప్పటికి 2:30-3 అయింది. మేము భోజనాలు చేసి రూమ్కి వెళ్ళినప్పటికి 4 అయింది. 4 అయినాక లగేజ్ పెట్టేసి వెంటనే 1 నిమిషం కూడా కూర్చోలేదు. లగేజ్ పెట్టేసి మళ్ళీ రూమ్ లాక్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఈ గుండులు చేయించేసుకున్నాక మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి కదా అని అలా చేసామండి. అయితే మటుకు అన్నీ మేము అనుకున్నట్టు జరిగినాయి. ఎప్పుడూ కూడా మనం ముందు నుంచి ప్రలేపన పడిపోతాం. ఊరికే ఎలా జరుగుద్దో ఏంటని. మాకు ఎప్పుడు కూడా ఈ పట్టు మటుకు చాలా బాగా జరిగిందండి. దర్శనం అయితే ఇంక అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. మాటలే లేవు దర్శనానికి. గుండులు చేయించేసుకున్నారు ఇద్దరుని. తండ్రి కొడుకు ఇద్దరు చేయించేసుకున్నారు. మా అమ్మ కూడా గుండు చేయించేసుకుంది. ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. చూస్తూ ఉండండి. అయిపోయింది అన్నమాట. కొంచెం శుభ్రంగా తల కడిగేసుకుని ఇంక వెళ్ళిపోయాం. ఇక్కడ స్నానాలు చేయడానికి అవి ఉంటాయి కానీ మేము బట్టలు అవి ఏం తెచ్చుకోలేదండి. ఎలాగ రూమ్ తీసుకున్నాం కదా రూమ్లో చేద్దామన్నట్టు బట్టలు తెచ్చుకోలేదు. అంగ మా జెన్నీ బాబు గుండు మీద చేతులు వేసుకొని మండుతుందంట నుంచుని ఉన్నాడు. మా అమ్మ కూడా చేయించేసుకుంది గుండు మాట. ఎప్పుడు ఇవ్వలేదు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదంట. ఇదే ఫస్ట్ టైం అంట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. గుండు చేయించేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నలుగురం ఫ్రెష్ అప్ అయిపోయామండి. శుభ్రంగా స్నానాలు అవి చేసేసి పాలధార పంచదార అని ఉంటాయి 2 గుట్లు అక్కడికి వెళ్ళామన్నమాట. పాలధార పంచదార దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా మెట్లు అవి ఉంటాయంట. మేమైతే లేడీస్ అయితే వెళ్ళలేదండి. ఇద్దరు మగవాళ్ళు వెళ్ళారు. మేము అక్కడ పైన షాపింగ్ దగ్గర ఆగిపోయాం. అక్కడికే బయలుదేరమాట పాలధార పంచదార కాడికి. అక్కడ వాటర్ ఒక పక్క నుంచి వచ్చే వాటర్ స్వీట్గా ఉంటాయంట, కొంచెం చప్పగా ఉంటాయంట. ఒకటైతే అని బాటిల్లో పట్టుకుని వచ్చారు. నాది ఆ క్లిప్పు మర్చిపోయినండి తీయటం, అది తీయలేదు. అలాగే తెచ్చాక వాటర్ తాగితే ఒక వాటర్కి 2 వాటర్లు ఒకే చోట వస్తాయంట, పాలధార పంచదారని. ఆ వాటర్ తాగి చూస్తే కొంచెం డిఫరెన్స్ కొంచెం తెలుస్తుంది. ఒకటి కొంచెం చప్పగా అనిపించినాయి, ఒకటేమో కొంచెం స్వీట్ అనిపించినాయి. ఆ పాలధార పంచదార దగ్గర అన్నమాట ఈ షాపింగ్ మేము చూసుకుంటా ఉంటే మగవాళ్ళు వెళ్ళారండి. ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. సాంబ్రాన్లు, గంధపు చెక్కలు, విభూది పళ్ళు, ఇవన్నీ రేట్లు మటుకు టాప్ రేట్లు మాట. శ్రీశైలంలో షాపింగ్ అంటే చేయలేమన్నమాట. అంతంత రేట్లు ఉన్నాయి, చాలా రేట్లు ఉన్నాయి ప్రతిదీ కూడా. మనకి ఇక్కడ 100 రూపాయలు చెప్పేది అక్కడ 400 చెప్తున్నారండి. అంత రేట్లు ఉన్నాయి, విపరీతమైన రేట్లు. అలాగే కొన్ని కావాల్సినవి కొనుక్కున్నమాట. అక్కడ కొండల ప్రదేశం అది కదా, అడవి కదా, కరక్కాయలు, సాంబ్రాణి ఇలాంటివి అవి ఉన్నాయండి. అవి కొంచెం రీజనబుల్ అనిపించినాయి ఇక్కడ మీద. అవి తీసుకున్నాం అక్కడ కొన్ని. షాపింగ్ చేయాలంటే మొత్తం జేబులు అన్నీ ఖాళీ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇది డ్యామ్ చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. అందులో వాటర్ లేవు. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. డ్యామ్ దగ్గర తీసిన వీడియో అన్నమాట. అంటే వాటర్ ఉన్నాయి కానీ గేట్లు ఎత్తలేదు. అంటే ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఇప్పుడు గేట్లు అవి ఎత్తారంట. వర్షాకాలం ఆ టైంలో గేట్లు ఎత్తుతారంట. గేట్లు ఎత్తినప్పుడు డ్యామ్ చాలా బాగుంటుందండి. ఆ డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఇవన్నీ కవర్ చేసుకుని అక్కడ అసలు వెళ్ళాం కానీ 1 నిమిషం ఖాళీ లేకుండా చేస్తే మొత్తం అన్నీ కవర్ చేసుకుని వచ్చామండి 1 డేలో. ఈరోజు మార్నింగ్ బయలుదేరితే రేపు మార్నింగ్ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. అస్సలు ఖాళీ లేకుండా చేసామన్నమాట. నైట్ కూడా మనం ఇవన్నీ షాపింగులు ఇవన్నీ చేసుకుని వచ్చినప్పటికి నైట్ 12 అలాగ అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే దర్శనానికి మళ్ళీ 5 గంటలకు లేచి రెడీ అయిపోయాం. 7:30కి దర్శనం మాకు. ఇంకా పాలధార పంచదార అన్నాను కదండి, అవి
ఆ వాటర్ అన్నమాట. పైనుంచి చూసారా కొండల్లోంచి వస్తాయి ఆ పాలధార పంచదార వాటర్. ఆ నీళ్ళు ఒకటేమో స్వీట్గా ఉంటాయి, ఒకటేమో సప్పగా ఉంటాయండి, 2 దారిలోనే. అవి పట్టుకుని వచ్చారన్నమాట. బాటిల్తో తీసుకుని వస్తే కొంచెం కొంచెం తాగాము. చాలా బాగున్నాయండి వాటర్. మేమైతే వెళ్ళపోయాము. అంటే 150 మెట్లు ఉంటాయంటండి. ఆ 150 మెట్లు పెద్ద హైట్గా ఉన్నాయి. ఇంకా ఎక్కి దిగలేక ఇంక వెళ్ళలేదండి. ఆల్రెడీ కొంచెం ప్రాబ్లంతో ఉంది, మళ్ళీ ఏం వెళ్తామనేసి ఇంక వెళ్ళలేకపోయాము. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంట. ఆ కొండ ప్రదేశాల నుంచి వస్తాయంట. ఒకటేమో స్వీట్గా ఉంటాయి, అలాగే ఉన్నాయి, స్వీట్గానే ఉన్నాయి. తాగి చూసాము మేము, స్వీట్గానే ఉన్నాయి. కొండల ప్రదేశాల నుంచి మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంట. అలాగ వస్తున్నాయండి కొండల నుంచి. అలాగే ఎప్పుడు వేసవకాలం లేదు, శీతాకాలం లేదు, ఎప్పుడు అలాగ వస్తూనే ఉంటాయంటండి. ఆప్టింగ్ అనేది ఉండదంట ఆ వాటర్కి. మేమైతే వెళ్ళలేకపోయాం, అందుకని ఇలా వీడియో తీసుకొచ్చారన్నమాట. ఆ వీడియోలో చూసానండి. ఇంకా అయిపోయింది అక్కడికి అలాగా. ఇది ఏంటంటే శిఖర దర్శనం అన్నమాట. శిఖర దర్శనానికి వచ్చామండి. శిఖర దర్శనం అంటే నంది కొమ్ముల్లోంచి చూస్తే మనకి శిఖరం కనపడాలి. గుడి 4 గోపురాలు ఉంటాయి, 4 దారులు, 4 గోపురాలు ఉంటాయి. ఆ 4 గోపురాల మధ్యన శిఖరం ఉంటుంది. ఆ శిఖర దర్శనం నంది కొమ్ముల్లోంచి చూస్తే మనకి కనపడాలంట. మేము వచ్చినప్పటికే, మేము అవన్నీ చూసుకుని వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చినట్టు 5:30, 6 అయిపోతుంది. చీకటి పడిపోయింది. మేము పైకి ఎక్కి చూసినప్పటికీ పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైను అక్కడేమో 7 కల్లా క్లోజ్ చేసేస్తారంటండి. ఎలుగుబంట్లు అవి తిరుగుతాయంట. నైట్ 7 కల్లా క్లోజ్ చేసేస్తారంట. ఆ రోజు మేము వెళ్ళిన రోజుని ఏదో మంచి రోజు అంట. మొత్తం చాలా జనం ఉన్నారు ఆ రోజు. మేము దర్శనం చేసుకున్న రోజుని, మేము వెళ్ళిన రోజునైతే ప్రతి చోట చాలా జనం ఉన్నారు. అందుకు లైన్లో మాకు చాలా టైం పట్టిందండి. మేము పైకెక్కి చూసినప్పటికీ మాకు లైటింగ్ తప్ప ఏమీ కనిపించలేదు. పైకెక్కి చూసాము, శిఖర దర్శనం ఇవన్నీ కూడా అయినాయి. మేము లైన్లో నుంచున్నాం కదా, చుట్టూ చూడండి గోడ, కోతులు ఎక్కడ పడితే అక్కడ మంకీలు ఉన్నాయి. ఆ కొండ చూసారా, బాగా కనపడుతుంది, వ్యూ బాగుంది కదా అని వీడియో తీసానండి. చాలా బాగుంది కదా. చల్లటి గాలి, ఎంత గాలి అంటే మామూలుగా లేదండి. చలిగాలి, శీతాకాలం వేసినట్టుగా వేసింది, అంత చల్ల గాలి వేసింది ఆ లైన్లోని. మాకు చాలా టైం పట్టిందండి. ఒక 1 అవర్ అన్నా పట్టింది ఈ లైన్లోని. అంటే ఎప్పుడు ఉండరంట అంత జనం. ఆ రోజు 10 అయినా సరే క్లోజ్ చేయలేదు. జనం కూడా అలాగే వస్తున్నారు. వెహికల్స్లో రావటం కదా, పెద్ద భయం అనిపించలేదు. అక్కడ ఆ కొండపైకి మనం ఇలా ఎక్కే మెట్ల మార్గం పక్కనే ప్రతి కొండకే శివుడు శివలింగాలు పెట్టినట్టు అనిపించిందన్నమాట. అవన్నీ పెట్టారండి శివలింగాలు ఇవన్నీని. ఈ శిఖర దర్శనం కూడా బాగానే చేసుకున్నాం. మాకు అన్నీ బాగానే జరిగినాయి. మనం నడిచి ఓపిక ఉండాలన్నమాట. ఎక్కడికన్నా మెట్లు ఎక్కాలని ఏమన్నాను. ఇవంటే ఆగుతా లైన్లో ఎక్కటం కదా, ఒక్కొక్కరు. అంగో బుల్లి నందండి. ఆ నంది కొమ్ముల్లోంచి చూడాలన్నమాట. నంది కొమ్ముల్లోంచి చూస్తే శిఖర దర్శనం జరిగితే పునర్జన్మ ఉండదనేసి అంటారు. ఇది వరకు ఎప్పటి నుంచో ఉంది ఈ నానుడి. మనకు ఆ శిఖరం అది మన డే టైంలో అయితే కనపడుతుంది, కానీ నైట్ ఓన్లీ లైటింగే కనిపించింది. అంగో మా అబ్బాయికి కనిపించక పైకి ఎక్కి చూపిస్తున్నారు మా వారు. పైకి ఎత్తారు. అది హైట్లో ఉంటుందండి, కింద నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి ఆ నందిని పట్టుకుని చూడాలన్నమాట. మా వారు చూసారు. మా వారి తర్వాత నేను కూడా చేసుకున్నాను. నా తర్వాత మా అమ్మ కూడా చేసుకుందండి. 4 దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని ఇంకా శిఖర దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడితో శిఖర దర్శనం కంప్లీట్ అయ్యి మళ్ళీ మెట్లు ఎక్కి దిగి రావాలన్నమాట. ఎలా ఎక్కామో ఓ పక్క నుంచి ఎక్కడం, ఓ పక్క నుంచి దిగటం ఉంటుంది. శిఖర దర్శనం అందరం చేసేసుకున్నాం. నలుగురిది కంప్లీట్ అయిపోయింది. మెల్లిగా మెట్లు దిక్కుంటూ రావాలి. చాలా మెట్లు ఉంటాయండి, కానీ చిన్న మెట్లే, పర్వాలేదు, ఎక్కొచ్చు దిగొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. హైట్లో ఏముండవు, చిన్న మెట్లే ఉంటాయి. మెట్లు దిగి కిందకు వచ్చాక వినాయకుడు ఉంటాడు ఒక పక్కన, వేరేగా సెపరేట్గా ఉంటాడనమాట. మెట్ల కిందకి వినాయకుడిని దర్శించుకున్నాం. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే శివుడు గుడి ఉంటుందండి, శివలింగం. ఆ శివుడిని కూడా దర్శించుకుని ఇంకా వచ్చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ ఎలుగుబంట్లు అవి తిరుగుతాయంట. ఎలుగుబంట్లు అవి తిరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అలా 7కే క్లోజ్ చేసేస్తారంట. ఆ రోజు జనం ఎక్కువగా ఉన్నారని ఉంచారండి. రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి భోజనాలు చేసేసి ఇక్కడ షాపింగ్ మటుకు విపరీతమైన షాపింగ్ మాట. షాపులు అవి మామూలుగా లేవు, రేట్లు కూడా మామూలుగా లేవు. మేము షాపింగ్ టైంకి బయలుదేరినప్పటికి 9:30, 10 అవుతుంది.
అసలు ఒకసారి వెళ్ళి చూసొద్దాం, రేపు దర్శనం అయ్యాక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవటమే కదా, కుదరదనేసి షాపింగ్కి బయలుదేరాం. షాపింగ్ రేట్లు అయితే అయ్యి బాబాయ్ ఇంకా అసలు ఏమీ తీసుకోలేదండి, ఏమీ కొనబుద్ధి కూడా వేయలేదు. ఎందుకంటే చాలా రేట్లు, వాళ్ళని ఇంతంత రేట్లు ఏంటంటే ఇక్కడేం దొరుకుతాయి, ఇదంతా అడవి ప్రాంతం, మేము ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అమ్ముకోవాలి, ఇలాగే ఉంటాయి ఇక్కడ రేట్లు అంటున్నారు. మనకు 100 రూపాయలు ఉండే సరుకు అక్కడ 400 అమ్ముతున్నారండి, అంతంత రేట్ వేసుకుని అమ్ముతారు వాళ్ళు. అందుకే ఇంకా అక్కడ ఏమీ కొనలేదండి, మామూలుగా అన్నీ అలా ఒక రౌండ్ వేసి అలా చూసి వచ్చేసామన్నమాట. షాపింగ్ అయితే విపరీతమైన షాపింగు. గాజులు అయితే చాలా రకాల కింద కనిపిస్తాయి మనకి, లైటింగ్లో కలర్స్ బోల్డ్ రకాల కింద కనిపిస్తాయండి. దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ ఒకే రకం గాజులు అన్నమాట. ఏంటి ఇలా కనిపించినాయి అనుకున్నా, 2-3 షాపులు నేను అలాగే మోసపోయాను. దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ ఒకేలాగా ఉన్నాయి, దూరం నుంచి చూస్తే బోల్డ్ రకాల వెరైటీస్ అనిపిస్తాయి అన్నమాట. చూసారా, అవన్నీ బ్యాంగిల్సే, ఎక్కడ చూసినా బ్యాంగిల్సే కనిపిస్తాయి మీకు. చాలా బ్యాంగిల్స్ ఉంటాయి, రేట్లు కూడా మామూలుగా రేవండి, 150-200 ఉన్నాయి. డజన్ గాజులు 150-200 అన్నమాట. అంత రేటు పెట్టి కొనాలా అనిపించింది. ఇప్పుడు మనకెందుకు తక్కువకి వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి, అంత రేటు పెట్టి కొనాలా అనిపించింది. కానీ 2 డజన్లు తీసుకున్నాను, బాగున్న గాజులు, గట్టిగా ఉన్నాయి. కాకపోతే మన కుండీలాగా ఇంత పలసగా లేవంటే దలసరిగా ఉన్నాయి. గాజు అంటే చాలా గట్టిగా కూడా ఉంది. దేని బట్టి సరుకుని బట్టే కదా రేటు కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీద కొంచెం రేట్లు ఎక్కువనే అనిపించినాయండి, చాలా రేట్లు అనిపించినాయి ప్రతిదీ కూడానే. చిన్న పిల్లలకి బుల్లి బ్యాగులు, ఈయన బుల్లి బ్యాగులు చూస్తున్నారు అన్నమాట. పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమన్నా టాయ్స్ కొందామని చూస్తుంటే పాపం ఒక్కటి కూడా కొనలేదు. మా అబ్బాయికి ఎక్కడికి వెళ్ళినా ఏదోటి కొనుక్కుని వచ్చేవాళ్ళు, శ్రీశైలం వాటికి ఏమీ కొనలేదండి. వాడు మొహం ఇలా పెట్టుకుని ఉన్నాడు పాపం, ఏమీ కొనలేదని. రేట్ ఎక్కువ, కొందాం అనుకున్నాం కానీ కొనలేదు. లేకపోతే ఇప్పుడు నైట్ కుదరలేదు, రేపు మార్నింగ్ దర్శనం అయినాక చూద్దాంలే అనుకున్నాం, కానీ దర్శనమే మాకు లేట్ అయిపోయింది. మళ్ళీ అక్కడికే మళ్ళీ నైట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడేమో 6 గంటలు అయితే అడవి మూసేస్తారు కదా, రానివ్వరు వెహికల్స్ అని తొందరగా వచ్చామండి. మాకు అడవి దాటినప్పటికీ చాలా టైం పట్టింది. ఇంకా అన్ని బ్యాగులే, హ్యాండ్ బ్యాగులు, ఏది కొనాలన్నా మినిమం 200 పైనే ఉంది. చిన్న వస్తువు కాడ నుంచి 200 పైనే ఉందండి. 200 పైనుంచే మనం బేరం అడగాలన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారని 2-3 అడిగాము, అసలు మాకు మేము అడిగిన రేటుకి ఇవ్వడానికి అసలు వచ్చుకోలేదు వాళ్ళు. మేము అడిగింది ఒకటి అవుతుంది, వాళ్ళు చెప్పేది ఒకటి అవుతుంది అన్నమాట. ఈ చిన్నపిల్లల బ్యాగులు అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి. అవి అన్ని రేట్లు ఎక్కువే, ఏదైనా రేట్ ఎక్కువే, ప్రతిదీ రేట్ ఎక్కువ కిందే అనిపించింది. ఏమీ కొనబుద్ధి వేయలేదు మాకైతే. కానీ షాపింగ్ చూస్తే కళ్ళు చెదిరిపోయిందండి. 4 లైన్లు, 4 వీధులు మాట, అటు ఇటు మొత్తం ఫుల్ షాపింగ్. చేసేవాళ్ళకి బాగానే, షాపింగ్ చేసేవాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు, ఎవరో లేరు. అంటే అడుగుతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. రేట్లను చూసి ఎవరో కొంటలేదు. కొంచెం రీజనబుల్గా ఉంటే ఎవరన్నా తీసుకుంటారు, రీజనబుల్గా లేదనిపించినట్టుంది, ఎవరో కొంటలేదండి. ఇదే ఈ షాపింగే విపరీతమైన షాపింగ్ అన్నమాట. లైటింగ్ పెట్టేసి కనిపిస్తూ ఉంటుంది మనకు దూరంగానే. శ్రీశైలం వస్తే ఈబుదిపళ్ళు అవి కనిపిస్తున్నాయి కదండి, ఇంకా అవన్నీ ఈబుదిపళ్ళు చూసారా, పెద్ద ఈబుదిపళ్ళు, చిన్న ఈబుదిపండు కాడి నుంచి పెద్ద ఈబుదిపండు ఉంది. మొత్తం షాపింగ్ ఇవే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవి కూడా ఉన్నాయన్నమాట, దేవుడు సామాన్లు, యాకత్తులు, ప్లేట్లు, గిన్నెలు, మొత్తం అన్నీ ఉన్నాయండి. లేని వస్తువు అంటూ ఏమీ లేదు. కాకపోతే టాప్ రేట్లో ఉన్నాయి. వాటిని బట్టి మనం ఆలోచించి కొనుక్కోవాలన్నమాట. మనకి ఎందుకు, ఇక్కడే మనకు తక్కువకి వస్తాయి కదా, హైదరాబాద్లోనే తక్కువ ఉన్నాయి, ఇక్కడ అంతంత రేట్ ఎందుకు అనిపించింది. ఇక్కడ ఆగిన షాప్లో ఎన్ని అడిగామో అసలు ₹1 తగ్గటానికి వచ్చుకోలేదండి. పిల్లలకి క్యాప్లు కొందామని ఇవన్నీ చూసాం, కానీ మనకి అవి వాళ్ళు చెప్పి రేట్లను చూసి పరిగెట్టేయాలనిపించింది అన్నమాట. అలాగైంది. షాపింగ్ మటుకు బీభత్సమైన షాపింగ్ అండి. షాపింగ్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా చాలా బాగుంది, కానీ కొనడానికి ఏమి వీలుగా లేవు. షాపింగ్ అయిపోయిందండి. చూసుకుంటా మేము రూమ్ కాడికి వస్తున్నాం అన్నమాట. మెల్లికి ఇదంతా చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాము. ఇంక మా కార్ డ్రైవర్ ఏమో పడుకున్నాడు, ఇంకా ఆయన్ని లేపడం డిస్టర్బ్ చేయటం ఎందుకని మెల్లిగా మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం. కారులో వెళ్ళిన ఇవన్నీ చూడటానికి అవి కుదరదు. గుడి అండి, గుడి గోపురం లైటింగ్ కనిపిస్తుంది కదా, అది గుడి మాట. ఇక్కడ క్లోజ్ చేసి ఉంది, అక్కడ నుంచి చూపిస్తున్నారు. అది గుడి ఇటు ఇలాగ ఉంటుంది, రోడ్లు ఇవన్నీ చెప్తున్నారు ఈయన. నాకు తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా నేను వెళ్ళటం, ఇవన్నీ చెప్తున్నారు. ఆల్రెడీ ఇంక మార్నింగ్ అయిపోయింది, వచ్చేసాం. ఆ షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. నైట్ పడుకొని మార్నింగ్ పొద్దున్నే లెగిసామండి. లెగిసి గుడికి రెడీ అయిపోయాం నలుగురుమని. దర్శనానికి వెళ్ళాలన్నమాట. 5కి లేసాం. 5కి లేసి అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. గుడికి వెళ్తున్నాం. అంటే 7:30 అంటే మా దర్శనం అయినప్పటికి 9:30 అయిందండి.
ఎంత లేటో చూడండి, ఎప్పుడూ అవ్వలేదంట అంత లేటు. ఏంటో మరి ఇప్పటి అన్నీ లేట్గా అయినాయి. కానీ లేట్గా అయినా మటుకు దర్శనం మటుకు చాలా బాగా జరిగిందండి. కిందకి దిగాము. ఇంకా కిందకి దిగి కారులో వెళ్ళలేదండి. కారు పెట్టడానికి అక్కడ ఉంటుందా ఉండదా అనేసి ఆటో మాట్లాడుకున్నమాట. ఆటో మాట్లాడుకుని అందరం ఒక ఆటోలో వెళ్ళామండి కిందకి, గుడి దగ్గరికి. ఆ గుడి దగ్గరికి వెళ్ళాక ఎన్ని రకాల ఆధార్ కార్డులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. కానీ ఏం అవసరం లేదు, మన టికెట్ చించేస్తారు అంతే. ముందు గేట్ దగ్గర వాళ్ళు ఇవన్నీ చెప్తారు, ఆధార్ కార్డులు కావాలి, అవి కావాలని. స్టార్ట్ అయ్యాము గుడి దగ్గరికి. మెల్లిగా మెట్ల మీద వెళ్ళిపోతున్నాం. మాది ఫస్ట్ ఫ్లోరే కదా, ఎక్కువ మెట్లు అవి లేవండి. మెట్లు ఉన్నా కూడా చిన్న చిన్నవి. మెల్లిగా అలా దిగుతా వెళ్ళిపోతున్నాం మేము. కిందకి వెళ్ళాలి. మనం రోడ్డు ఎక్కగానే మనకు వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే నడవలేం, కాళ్ళు అవి నొప్పులు కదా అనేసి ఆటో కట్టించుకున్నాం అందరం అని. మొత్తం అందరం ఆటో కట్టించుకుని ఒకే ఆటోలో వెళ్ళామండి. వెళ్ళాం కానీ అక్కడ మళ్ళీ అటు తిరగను ఇటు తిరగను, ఫోన్లు పట్టుకెళ్ళినెవరు, మొబైల్ ఫోన్స్ అవి పట్టుకెళ్ళినెవరు. ఆ ఫోన్స్ ఓ చోట పెట్టడం. మళ్ళీ ఆధార్ కార్డులు ఒరిజినల్ అయితే సరిపోతాయి అనుకుని ఒరిజినల్ పట్టుకుని వెళ్ళాం. ఒరిజినల్ కాదంట, మన జిరాక్స్లో ఉండాలనేసి కింద గేట్ దగ్గర ఉంటారు కదా, ఆవిడ చెప్పింది గేటు దగ్గర ఆవిడ. సరే అనేసి మళ్ళీ ఈయనేమో మమ్మల్ని అక్కడ ఉంచి మళ్ళీ జిరాక్స్లు తీయించడానికి వెళ్ళారు. అలా జిరాక్స్లు అడగలేదు, ఏం అడగలేదు. మన టికెట్ అడుగుతారంటే టికెట్ మీద మన ఆధార్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసుకుంటారు. వీళ్ళ ఆధార్ ఇవన్నీ అనేటప్పటికి మాకు భయం వేసి అలా కొంచెం లేట్ అయిందండి. కడకి అలా టికెట్లు తీసుకుని లోనకి వెళ్ళాక ఆ కంపార్ట్మెంట్లో వేచి ఉండాలంట. అంటే 400 టికెట్లు అంట. 400 టికెట్లు జనం వచ్చాక దర్శనానికి పంపుతామన్నారు. వాళ్ళు వచ్చిన దాకా అక్కడే వెయిట్ చేసామండి. కాకపోతే మనకి ఫుడ్ అది బాగానే పెట్టారు అక్కడ. టిఫిన్స్ అంటే ఏముంది, ప్రసాదం అన్నమాట. పులిహారని, కర్డ్ రైసు, అది బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు పిల్లలకి, వాటర్, ఇవన్నీ బాగానే ఉన్నాయండి. సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరన్నమాట. అంటే మనకి అక్కడ ఫోన్లు అవి ఉండవు కదండి తీయటానికి. బయటకు వచ్చాక ఫోన్లు తీసుకున్నాక అప్పుడు తీసాను వీడియో. దర్శనం అయిపోయింది. మళ్ళీ ఆటో ఎక్కి రూమ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు రూమ్కి ఇంకా పొద్దునుంచి టిఫిన్లు లేవు, కాఫీలు లేవు, ఏమీ లేవండి మాకు. అక్కడ ప్రసాదం పెట్టారు, అదే కొంచెం నోట్లో వేసుకున్నాం అన్నమాట. ఇంక ఇంటికి ప్రసాదాలు తీసుకుని వస్తున్నాం. నడుచుకుంటా కొంచెం దూరం రావాలి ఆటోలు మాట్లాడుకోవాలంటే. మళ్ళీ ఆటో ఎక్కేసి వాకబుల్ డిస్టెన్స్ దగ్గరగానే ఉంటుంది కానీ కొంచెం నడవలేక, ఈ చేతిలో బరువులు అవి ఉన్నాయి కదా, నడవలేక మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాం అన్నమాట. ఆటో మాట్లాడుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళగానే ఒక 5 మినిట్స్లో మళ్ళీ లగేజ్ అంతా చదువుకుని కిందకి దిగిపోయాం. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవటం, రూమ్ ఖాళీ చేసేసాం మొత్తం. వాళ్ళకి అప్ చెప్పేసి వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. అదే మళ్ళీ నైట్ టైం అయితే మళ్ళీ అడవి దాటనివ్వరు, మళ్ళీ అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది అనేసి తొందర పడ్డమాట. కొంచెం స్పీడ్గా వచ్చాము. రూమ్ అయితే మటుకు సూపరు. మేము ఇచ్చిన అమౌంట్కి రూము పర్వాలేదు అనిపించింది. రూమ్ కూడా చాలా బాగుందండి. ఇంక రూమ్ నుంచి బయటకు వస్తున్నమాట. ఇంకా రూమ్ నుంచి బయటకు వస్తా వీడియో తీసి లాక్ వేసేస్తున్నామండి. లాక్ వేసేసి మళ్ళీ కీ అదే వాళ్ళకి చెప్పేయాలి కదా. మన పేరు మీద రాసి ఉంటాయన్నమాట. ఆ కీ మీద మన రూమ్ నెంబర్ ఇవన్నీ రాసి ఉంటాయి, మన పేరు అది రాసుకుని ఉంటారు. అన్నీ వాళ్ళకి చెప్పేసాం. కారులో లగేజీ పెట్టేస్తున్నాం. 2 కార్లు బయలుదేరిపోతాయండి. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళదొక్కారు, మాదొక్కారు అన్నమాట. ఇద్దరం తిరిగి బయలుదేరిపోయాం. బయలుదేరి వస్తా కూడా అక్కడ ఒక చోట ఆగామంట. డ్యామ్ దగ్గర ఆగామండి. డ్యామ్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫోటోలు అవి తీసుకోలేదు. ఇంకొచ్చేటప్పుడు కొంచెంసేపు ఆగాం. అంటే మార్నింగ్ నుంచి టిఫిన్ అది ఏం చేయలేదు కదా, అక్కడ దారిలో ఏమన్నా తీసుకుందాం అనేసి ఆగామన్నమాట. పిల్లలతోటి కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంటి వరకు వచ్చిన దాకా అనేసి కొంచెం టిఫిన్ అవి తీసుకుని ఆ డ్యామ్ దగ్గర కూర్చొని కొంచెం ఫోటోలు అవి దిగేసి వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం గురించి ఇంకా పదే చెప్పాలనిపిస్తుంది. స్పర్శ దర్శనం, డైరెక్ట్ వెళ్ళి లింగాన్ని ముట్టుకోవటం అన్నమాట. ఎప్పుడు అలా చూడలేదు. మనం బయట నుంచి చూస్తే శివలింగం మనకి కనిపించదు. మనం లోనకి వెళ్తే 2 చేతులతో పట్టుకుంటే చేతికి నిండిపోయిందండి శివలింగం. చాలా బాగా జరిగింది. ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చామండి. డ్యామ్ దగ్గర కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకున్నాం. అక్కడే తినడానికి ఏమైనా టిఫిన్లు కూడా తీసుకుని మళ్ళీ కారు ఎక్కేసామండి. ఈ వీడియో అంతా తీయటానికి ఒక తలకాయ నొప్పి అయితే మళ్ళీ దీన్ని అంతా ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఇంకో తలకాయ నొప్పి అన్నమాట. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలాంటి వీడియోలు తీసి పెడతా ఉంటానండి మీకు. ఇలా ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగామండి. ఫోటోలు దిగాక ఇంక మళ్ళీ కారు ఎక్కేసాం. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. మీరు ఎవరికన్నా షేర్ చేయండి.
ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, యూట్యూబ్ 3 ఒకటేనండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా చూడండి. అంగ వచ్చేస్తుందన్నమాట. వస్తున్నప్పుడు ఆ డ్యామ్ కనిపించింది. ఆ డ్యామ్ని కొంచెం జూమ్ చేసి తీసాము. డ్యామ్ వాటర్ లేదు, డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి లేదు, అక్కడి నుంచే చూడాలన్నమాట. ఇవన్నీ కూడా నైట్ అవి తీసినాయన్నమాట. చాలా బాగుంది కదా వ్యూ అని. నైట్ అది కొన్ని ఉన్న పిక్చర్స్ అలా తీసానమాట. అవన్నీ కొంచెం అలా యాడ్ చేశానండి. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది. అడవి ప్రదేశం కదా, అడవి ప్రదేశంలో మటుకు సూపర్గా ఉందండి. మనం ఉండటానికే భయం, ఏ పక్క నుంచి ఏమొస్తుందా అని అందరికీ భయమే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఓకే, బాయ్.